ఘనదేవుణ్ణి మనమందరం కూడా మరి ఘనపరచుదాం. వాక్యం ద్వారా ఆయనకు మహిమ చెల్లించుదాం. చూడండి, మార్కు రాసినటువంటి సువార్త 12వ అధ్యాయం మార్కు సువార్త 12వ అధ్యాయం 28వ వచనం నుంచి కొన్ని వచనాలు ఎవరైనా చదివి సహాయం చేస్తే. శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనదేదని ఆయనను అడిగెను. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయ ప్రభు. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెనన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదీ లేదని అతనితో చెప్పెను. ఆ శాస్త్రి, బోధకుడా, బాగుగా చెప్పితివి. ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. చదవం. పూర్ణ హృదయముతోను, పూర్ణ వివేకముతోను, పూర్ణ బలముతోను ఒకడు తన్ను వలె తను పొరుగువాడిని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటేను బలుల కంటేను అధికమని ఆయనతో చెప్పెను. అతడు వివేకముగా ఉత్తరమిచ్చినని యేసు గ్రహించి, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పాను. చాలండి, దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే ప్రియులారా, మరి శాస్త్రులో ఒకడు వచ్చి ప్రభు దగ్గరకు వచ్చి, ఆజ్ఞలన్నిటిలో కూడా ప్రధానమైనది ఏ ఆజ్ఞ అని యేసుక్రీస్తు ప్రభువారిని ప్రశ్నించాడు. ప్రశ్నించినప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి చెప్తున్నటువంటి మాట, ఓ ఇజ్రాయేలు వినుము, ఓ ఇజ్రాయేలు ప్రజలారా వినండి, ఓ దేవుని బిడ్డలారా వినండి. ప్రధానమైన ఆజ్ఞ ఏదనగా, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు. అద్వితీయుడు అంటే ఏంటో తెలుసండి? ఏకైక ప్రభు, ఒక్కడే ప్రభు, ఒక్కడే దేవుడు, ఒక్కడైనటువంటి దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. అద్వితీయ ప్రభు అంటే, అద్వితీయం అంటే ఏకైక, ఏకైక అని అర్థం. అంటే ఒక్కడై ఉన్నటువంటి ప్రభు అని అర్థం. దేవునికి స్తోత్రం. మరి ఆయన మరి ఒక్కడై ఉన్నాడు, ఒక్కడే ప్రభు ఆయనే. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, పూర్ణ హృదయం, నీ హృదయం అంతటితోటి ఆయన్ని ఆరాధించాలి. నీ పూర్ణాత్మతోటి ఆరాధించాలి. నీ పూర్ణ వివేకముతోటి, నీ తెలివంతటితోటి ఆయన్ని ఆరాధించాలి. నీ పూర్ణ బలముతో ఆయనను ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. మానవునికి ఉండే ఏముంటాయటండి? మానవునికి పూర్ణ హృదయం ఉంటుంది అంటున్నాడు, ఆత్మ ఉంటుంది అంటున్నాడు, ఇంకా తెలివి ఉంటుంది అంటున్నాడు, బలం ఉంటుంది అంటున్నాడు. ఇప్పుడు వీటన్నిటితోటి ఆరాధించాలట. ఎట్లా ఆరాధించాలా? నీ పూర్ణ హృదయము, నీ హృదయం అంతటితోటి
ఆయనను ఆరాధించాలి. నీ హృదయములో నా హృదయములో వేరే వారికి స్థానం ఉండటానికి వీల్లేదు అని దేవుడు చెబుతూ ఉన్నాడు. మన హృదయాలలో దేవునికి మాత్రమే స్థానం ఉండాలి. పూర్ణ హృదయము. కొంచెం కొంచెం హృదయంతోటి దేవుణ్ణి స్తుతించకూడదట. నా దేవుడు ఎవరు అంటే, నువ్వు అర్ధరాత్రి నిద్రలేపినా కానీ నా దేవుడు యెహోవాయే, నా రక్షకుడు యేసయ్యే, నా ప్రభు యేసుక్రీస్తు ప్రభువే అని నువ్వు కంఠాపాతంగా చెప్పాలి. అనుమానంతో చెప్పకూడదట. నీ పూర్ణ హృదయము. దేవునికి స్తోత్రం. నీ పూర్ణ హృదయముతోటి దేవుణ్ణి ఆరాధించాలి. అంటే అటు ఇటుగా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారు అని అర్థం. ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారు అని అర్థం. ప్రియులారా, మనము మన పూర్ణ హృదయముతోటి దేవుణ్ణి ఆరాధించేటువంటి బిడ్డలంగా మనం ఉంటున్నామా? ఒకవేళ నువ్వు వేరే దేవుణ్ణి ఆరాధన చేయకపోయినా కానీ నా యొక్క జీవితంలో ఈ దేవుని కంటే పూర్ణ హృదయంతోటి దేవుణ్ణి ఆరాధన చేయకపోయినా కానీ కొంచెం హృదయమును నీ కొడుకుల మీద పెడుతున్నావేమో, నీ భర్త మీద పెడుతున్నాము, నీ భార్య మీద పెడుతున్నావేమో. దేవునికి స్తోత్రం. అది విగ్రహారాధన నువ్వు చేయని అవసరం లేదు. లేకుంటే నువ్వు ఇంకొకటి మరి విగ్రహాన్ని వేరే దేవుణ్ణి పూజించడం అవసరం లేదు. కానీ ప్రియులారా, మనము మన పూర్ణ హృదయముతోటి దేవుణ్ణి మాత్రమే ఆరాధించేటువంటి బిడ్డలంగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం. పూర్ణ హృదయంతోటి దేవుణ్ణి మనం ఆరాధించాలి. అంటే మరి నీ బిడ్డల మీదకి సగం హృదయం పోవద్దు. మొట్టమొదటి స్థానము దేవునికి ఇవ్వాలి. ఆ తర్వాతనే నీ బిడ్డలకి ఇవ్వచ్చు. ఆ తర్వాత మరి నీ కుటుంబ సభ్యులకి ఇవ్వచ్చు, ఇంకెవరికైనా ఇవ్వచ్చు. దేవునికి స్తోత్రం. కానీ బైబిల్ గ్రంథము చెబుతూ ఉన్నది, నీ జీవితంలో ప్రథమ స్థానాన్ని దేవునికి మాత్రమే ఇవ్వాలి. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి దేవుని వాక్యం నొక్కి చెప్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. మనకింకా నొక్కి చెప్తూ ఉన్నది. మన జీవితాలలో, మన హృదయంలో పూర్ణ హృదయంతోటి దేవుణ్ణి ఆరాధించేటువంటి బిడ్డలంగా మనం ఉండాలి. పూర్ణ వివేకముతోటి దేవుణ్ణి ఆరాధించేటువంటి బిడ్డలంగా. హృదయము ఒకటే కదండి. ఇంకేమంటున్నాడు? నీ పూర్ణ ఇంకేమంటున్నాడండి? బలముతోటి అంటున్నాడు. నీ పూర్ణ వివేకముతోటి, నీ పూర్ణ ఆత్మతోటి, పూర్ణ హృదయముతోని పూర్ణ ఆత్మతోటి అంటున్నాడు. అంటే నీకు దేవుడు ఆత్మనిచ్చి అన్నాడు. ఆ ఆత్మను మరి హన్నా అనేటువంటి స్త్రీ దేవుని సన్నిధిలో ఆమె యొక్క ఆత్మను కుమ్మరించిందట. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథములో రాయబడి ఉన్నది. ఆమె తన హృదయాన్ని దేవుని సన్నిధిలో, తన యొక్క ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించిందట. ఆ కుమ్మరించేటువంటి ఆత్మను మనం కలిగి ఉన్నామా? ఆ కుమ్మరించే ఆత్మను మనం కలిగి ఉన్నామా? పూర్ణ ఆత్మతోటి దేవుని సన్నిధిలో కుమ్మరించిందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మొదటి సమూయేలు గ్రంథంలో రాయబడి ఉన్నది ఆ మాట. మొదటి అధ్యాయంలో ఒకటో అధ్యాయము 15వ వచనం నుంచి చదివితే, నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదానై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను
యెహోవా సన్నిధిని కొమ్మరించుకొనుచున్నాను. అబ్బా, దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప భక్తురాలండి కదా. నీ సేవకురాలనైనా నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. దేవునికి స్తోత్రం. నేను పనికి మాలిన దాన్ని కానయ్యా. ఏలి ఆ యాజకుడు, ఆ సేవకుడికి ఆయన హృదయం ఏంటో తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆమె గురించి రాస్తూ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. ఏమనంటే, మరి నా ఆత్మను యెహోవా సన్నిధిని కొమ్మరించుకొనుచున్నాను. అంటే మన ఆత్మను మరి పూర్ణమైనటువంటి ఆత్మతో దేవుణ్ణి మనము ఏం చేయాలండి? ఆరాధించాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. పూర్ణాత్మతోటి దేవుణ్ణి ఆరాధించాలి, పూర్ణ హృదయముతోటి. హృదయంలో ఏముంటాయో తెలుసండి? హృదయంలో ఏముంటాయో తెలుసుగా మనందరికీ. 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయం 7వ వచనం అనుకుంటా. హృదయంలో ఉన్నదాన్ని బట్టి నోరు మాట్లాడింది కదా. అసలు హృదయంలో ఏమున్నది? 15వ అధ్యాయం 7వ వచనం నుంచి వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. 18వ వచనం నుంచి చదవండి. 15 నోటి నుండి బయటికి వచ్చినవి హృదయములో నుండి వచ్చును, ఇవే మనుషుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరచును గాని చేతులు కడుగు కొనక పోవుట చేత భోజనము చేయుట మనుషుని అపవిత్రపరచదని చెప్పాను. హృదయములో ఏముంటాయటండి? నోట నుండి బయటకు వచ్చినవి హృదయములో నుండి వచ్చును. అంటే మనం మాట్లాడేదంతా హృదయములో నుంచి వస్తుందట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు హృదయం అంతా దేనితో నిండుకున్నదటండి? దురాలోచనలు, నరహత్యలు. అంటే మనం ఒక పాపం చేయాలంటే ముందు ఆలోచన వస్తుంది. దేవునికి స్తోత్రం కదండి. ఆలోచన వచ్చిన తర్వాత అక్కడికి పోయి ఆ పాపాన్ని చేయటానికి ఆస్కారం ఉంది. మంచి ఆలోచన వచ్చింది అనుకోండి, అప్పుడు పోయి మంచి చేస్తాం. దేవునికి స్తోత్రం. అందుకోసమే మన హృదయంలో ఈ దురాలోచనలు, నాకు దురాలోచన వస్తుంది ప్రభా, దాన్ని తొలగించు. నరహత్య చేయాలని వారి మీద కోపం వస్తుంది ప్రభా, అది తీసివేయి. వ్యభిచారం చేయాలన్నటువంటి మనసు నాకు ఉంది ప్రభా, దాన్ని తీసివేయి. వేశ్య గమనములు నాలో ఉన్నాయి ప్రభా, తీసివేయి. దొంగతనము నాలో ఉంది ప్రభా, తీసివేయి. అబద్ధ సాక్ష్యం పలకాలని నా యొక్క హృదయం ఘోషిస్తుంది ప్రభా, దాన్ని తీసివేయి. దేవదూషణ చేయాలని నా హృదయము ఘోషిస్తుంది ప్రభా, దాన్ని తీసివేయి. వీటన్నిటిని కూడా అంటే హృదయాన్ని ఏం చేయాలండి? శుద్ధీకరించుకోవాలి. దేవునికి స్తోత్రం. శుభ్రం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనము పూర్ణ హృదయంతోటి దేవుణ్ణి ఆరాధించగలము. దేవునికి స్తోత్రం. పూర్ణ హృదయము, పూర్ణ బలము, పూర్ణ వివేకము, పూర్ణాత్మ. దేవునికి స్తోత్రం. హన్నా గారు మాత్రం ఏం చేస్తుందండి? పూర్ణ ఆత్మతోటి యెహోవా సన్నిధిలో తన ఆత్మని, పూర్ణ ఆత్మని కొమ్మరించింది. అంటే ఆమె ఆత్మ మంచిదా అండి? కాదు. తన ఆత్మలో ఉన్నదంతా బయట పెట్టిందని అర్థం అక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు ప్రియులారా, మన హృదయంలో ఉన్నదంతా బయట పెట్టాలి. ఆమె బయట పెట్టింది, అయ్యా నేను ఇలాంటి పాపిని అంటే విప్పి చెప్పుకుంటాం కదా స్నేహితులు కలిసినప్పుడు కదండి. మనకి ఎప్పుడు ఒక 10 సంవత్సరాల తర్వాత ఒక మంచి స్నేహితులు కలిశారనుకోండి, మన ఫ్రెండ్స్, అప్పుడు వాడితోటి ఏకాంతంగా మాట్లాడుకోవాలని మనం కోరుకుంటూ ఉంటాం కదండి. వాడికి నీతోటి చాలా విషయాలు మాట్లాడాలరా అంటూ ఉంటాం. అయితే మరి ఆ ఫ్రెండ్ కంటే నీకు యేసుక్రీస్తు ప్రభువారు
మంచి స్నేహితుడిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయనతోటి ఇప్పి చెప్పుకోవాలి, ఆయనతోటి నీ ఆత్మను ఇప్పాలి. హన్నా గారు ఇప్పి చెప్పింది, అయ్యా నా పరిస్థితి ఇది, ఇదిగో పెనిన్నా నన్ను ఇసికిస్తా ఉన్నది, గొడ్రాలంటూ ఉన్నది ప్రభా, పిల్లలు లేరంటూ ఉన్నది ప్రభా, అయ్యా నా పరిస్థితి ఆమె మీద కోపపడుతున్నాను, ఆమెను కూడా కొడుతున్నాను, అవసరమైతే తిడుతున్నాను ప్రభా, నన్ను తిడుతుందని, నన్ను హేళన చేస్తుందని. ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాం కదా, మా చవితి కదా, ఆమె నన్ను హేళన చేస్తూ ఉంటే నేను భరించలేకపోతున్నాను. ఆమెకి పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు లేరు. ఆమె మీద చాలా కోపం పెట్టుకున్నానయ్యా. తన ఆత్మని దేవుని సన్నిధిలో పరిచింది. ఆమె దేవుని సన్నిధిలో తన బాధనంతా చెప్పుకుంది. బాధనంతా చెప్పుకున్న తర్వాత పిల్లారా, నిజంగా ఆ ప్రభు దగ్గర బాధనంతా చెప్పుకున్న తర్వాత ఎవరికైనా మీరు ఆ ప్రార్థన చేశారో లేదో, నేనైతే చేశానండి. నా బాధనంతా చెప్పుకున్న తర్వాత, మన బాధలన్నీ చెప్పుకున్న తర్వాత అప్పుడు మనకి మనశ్శాంతి కలిగిద్ది. దేవునికి స్తోత్రం. ప్రభు దగ్గర చెప్పటం కరువైపోయిందండి ఈ రోజుల్లో. మనుషులతో చెప్పటం ఎక్కువైపోయింది. మనుషులతో చెప్తే నీ సీక్రెట్లన్నీ, లేకుంటే నీ బాధలన్నీ ప్రజల పాలైపోతాయి. దేవునికి చెప్తే అత్యంత కరుణామయుడు, ప్రేమామయుడు, ఎవరికీ చెప్పనివాడు, నీ బాధను తీర్చేవాడు, నీ ఇబ్బందిని నుంచి విడిపించేవాడు, సాతాను బంధకముల నుంచి విడిపించువాడు, నీ బాధను తొలగించువాడు, నీ శ్రమ నుంచి విడిపించువాడు. దేవుని దగ్గర నీ బాధనంతా చెప్తే పిల్లారా, ఆ బాధ నివారణ చేయబడుద్ది. దేవునికి స్తోత్రం. నీకు నెమ్మది వస్తుంది, నీకు అనారోగ్యం నుంచి విడిపించబడతావు. ఆమె అన్నగారు ప్రార్థన చేసిన తర్వాత పిల్లారా ఏం జరిగిందో తెలుసండి? నెమ్మదితోటి ఆ యొక్క ఏలీ గారు కూడా, అమ్మా మరి నువ్వు అనుకున్నది దేవుడు ఖచ్చితంగా నీకు ఇస్తాడు. అటు దేవుని కృపను పొందుకున్నదామె, ఇటు మరి మనుషుల కృపని, దైవజనుని యొక్క కృపను కూడా పొందుకున్నదే. దైవజనుడు కూడా, అమ్మా నువ్వు అడిగింది దేవుడు నీకు ఇచ్చునుగాక, నువ్వు తాగుబోతు అనుకున్నాను, మానవ రీతిగా నేను చూశాను, కానీ నీవు నీ పూర్ణ హృదయం, నీ పూర్ణ ఆత్మతోటి దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నావు, నీ ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించావు, నీ బాధనంతా చెప్పుకున్నావు, కాబట్టి ఖచ్చితంగా నీ దేవుడు, మన దేవుడు నీ బాధను తీరుస్తాడు. సమాధానంతో ఎల్లుని ఆ యొక్క ఏలీ యాజకుడు ఆమెతో చెప్పినప్పుడు పిల్లారా, నిజంగా ఆమె సంతృప్తి కలిగినటువంటి ప్రార్థన చేసుకొని, ఇక దేవుడు నాకు అమ్మయ్య, నా మొరను దేవుడు ఆలకించాడు, ఇటు దేవునికి చెప్పుకున్నాను నా బాధను, ఇటు మనిషి కూడా, దైవజనుడు కూడా నన్ను అంగీకరించాడని సంతృప్తి కలిగినటువంటి మరి జీవితంతో ఆమె లేచి సంతృప్తిగా మరి లేచి భోజనం చేసి తన భర్త మరి తన చవితి పిల్లలు అందరితోటి కలిసి ఇంటికి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. అదండి పూర్ణ ఆత్మతోటి, పూర్ణ హృదయంతోటి, నీ హృదయంలో ఉన్నదంతా కూడా ఈ నరహత్యలు, దేవదూషణలు, ఇవన్నీ కూడా ఏం చేయాలి? మనం విసర్జించాలి, వాటిని పక్కకు పెట్టేసేయాలి. అవి వస్తూనే ఉంటాయండి, వచ్చినా కానీ వాటిని ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తూ ఉండాలి. ప్రభు ఎట్లెందుకు ఆలోచనలు వస్తున్నాయి అయ్యా, ఎట్లెందుకు ఆలోచనలు వస్తున్నాయి ప్రభు, నా ఆలోచనల నుంచి, దురాలోచనల నుంచి విడిపించు ప్రభు, వ్యభిచారముల నుంచి విడిపించు ప్రభు, దొంగతనముల నుంచి విడిపించు ప్రభు, అబద్ధ సాక్ష్యముల నుంచి విడిపించు ప్రభు అనేసి ప్రభు దగ్గర మరి మనం నిరంతరము ప్రార్థించేటువంటి బిడ్డలంగా మనం ఉండాలి. ఇంకేమంటున్నాడండి? పూర్ణ వివేకముతోటి మన తెలివంతటిని ఉపయోగించాలట దేవుని దగ్గర. మన తెలివంతా ఉపయోగించాలి. మన తెలివులు మరి ఎక్కడ ఉపయోగిస్తున్నాం? నీ తెలివంతతోటి ఎట్లా ప్రార్థన చేస్తే దేవుడు నాకు దొరుకుతాడు. ఇది తెలివి కలిగినటువంటి ప్రార్థన. దేవుణ్ణి దొరికించుకోవాలి, నేను ప్రభువుని నేను పట్టుకోవాలి, ప్రభు నన్ను పట్టుకోవాలి. తెలివితోటి ప్రార్థన చేయాలి. ఎప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు దొరుకుతాడు. యాకోబు ప్రార్థన చేస్తున్నాడు. యాకోబు ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడండి? ఎబ్బోకు రేవు దగ్గర ప్రార్థన చేస్తున్నాడు కదండి, కదా? ఎబ్బోకు రేవు దగ్గర ప్రార్థన చేస్తాడు. 32వ ఆదికాండములో ఆయన
మరి దేవుని సన్నిధిలో ఆయన మరి ప్రార్థన చేస్తున్నాడు. 32వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన తెలివి కలిగినటువంటి ప్రార్థన చేస్తున్నాడు. 32వ అధ్యాయం 22వ వచనం నుంచి, ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను, తన ఇద్దరు దాసీలను, 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయో పంపివేశాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఇప్పుడు చాలామంది పిల్లలు, 11 మంది పిల్లలు, 4 భార్యలు, బహుమంది మరి పనివారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. అందరిని పంపించేసినట్టు ఏరు దాటించండి, ఒక్కడే మిగిలిపోయింది. తెలివి కలిగినటువంటి ప్రార్థన. దేవునికి స్తోత్రం. మరి ఒక్కడే ప్రార్థన చేస్తున్నాడు, ఒక్కడే మిగిలిపోయాడు. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. తాను అతని గెలవకుండా చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అంటే ఇప్పుడు ఇద్దరు పోరాడుతున్నారు. ఇతను ప్రార్థన చేస్తుంటే దేవుడు అక్కడ దిగి వచ్చాడండి. దేవునికి స్తోత్రం. దేవుడు దిగి వచ్చాడు కాబట్టి ఇద్దరయ్యారు. పెనుగులాట ప్రార్థన జరుగుతూ ఉన్నది. మరి ఈ యాకోబుని గెలవలేకపోతున్నాడట దేవుడు. దేవునికి స్తోత్రం. అబ్బా, వింతైన ప్రార్థన కదండి. దేవుడు బలవంతుడు, దేవుడు శక్తిమంతుడు, దేవుడు అనంత జ్ఞాని, దేవుడు వివేకవంతుడు కదా. ఆయనకున్న, దేవునికున్న బలం ఇంకెవరికి ఉందండి? మరి దేవుణ్ణే గెలుస్తున్నాడట యాకోబు. బా, ఎంత గొప్ప ప్రార్థన అండి, ఎంత తెలివి కలిగినటువంటి ప్రార్థన. దేవుణ్ణి ఓడించే ప్రార్థన కూడా ఉన్నదనమాట. దేవునికి స్తోత్రం. అతన్ని గెలవకుండా చూచి చదువమ్మా. పెనుగులు ఆడుట వలన గూడు వసిలేను, వెనుగు పట్టేసిందట. తొడ గూడు వసిలేను, వెనుగు పట్టిందట. పెనుగులు ఆడుతూ ఉంటే పెనుగులాట ఆగట్లేదు, ఎందుకంటే జవాబు రావట్లేదు కదా. దేవుడు ఆయన ఇద్దరు పెనుగులు ఆడుతున్నారు. మరి యాకోబే పై చేయిగా ఉన్నది కాబట్టి మరిగా పెనుగులు ఆడటం వలన ఆయనకి బలవంతుడు కదా. మరి ఈయన మట్టి శరీరంతో ఉండవు, ఆయన బలవంతుడు. మరి ఎట్లా ఏదేమైనా కానీ అనారోగ్యం అంటే తొడగూడు వసిలిపోయింది. బాధ వచ్చినా కానీ వదిలిపెట్టట్లేదట. దేవునికి స్తోత్రం. చదవమ్మ. ఆయన అంటున్నాడు, తెల్లవారుతుంది కనుక నన్ను, ఆ దేవుడే అడుగుతున్నాడు ఏమనంటే, తెల్లవారుతుంది కనుక నన్ను పోని. అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈయనకి ఏం కావాలటండి? ఆశీర్వాదం కావాలట. దేవునికి స్తోత్రం. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మొత్తం మీద దేవుడు ఏం చేశాడండి? ఓడిపోయాను నేను ఒప్పుకున్నట్టేనా ఇక్కడ? అంతే కదా. నువ్వు మనుషులతో పోరాడి గెలిచావు, దేవునితో కూడా పోరాడి గెలిచావు. ఎట్లా గెలిచిండండి? అసలు దేవునితో పోరాడి మనం గెలవగలమండి? గెలిచిండేనా? ఎట్లా గెలిచిండు అంటే పిల్లరా, హోషేయ గ్రంథం 12వ అధ్యాయంలో 3వ వచనంలో మనకు కనపడుద్ది. ఆ వచనాన్ని కూడా చదివి సహాయం చేయండి. హోషేయ గ్రంథం ఎట్లా గెలిచిండు అన్నది హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనంలో మనకు కనపడుద్ది. ఆయన ఎట్లా గెలిచిండు అన్నది హోషేయ గ్రంథం 12:3. తల్లి గర్భమందు యాకోబు సహోదరుని మడిమ పట్టుకొనెను, మగసిరి గలవాడై
అతని దేవునితో మగసిరి గలవాడై దేవునితో పోరాడాను. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతని బ్రతిమాలను. మనకి కన్నీరు విడిచి అతనిని బ్రతిమాలెను అంటే మరి ఆది కాండంలో మనకి కన్నీరు విడిచినట్టుగా లేదు, పోరాడినట్టుగా ఉన్నదే కానీ కన్నీరు విడిచినట్టుగా లేదు. దేవునికి స్తోత్రం. మరి కన్నీరు విడిచి దేవుడిని బ్రతిమలాడుతా ఉన్నాడట. అది పోరాటం అంటే. దేవుని సన్నిధిలో కన్నీటికి చాలా విలువ ఉంది. దేవునికి స్తోత్రం. కన్నీటికి విలువ ఎక్కడుందండి? మరి అది కూడా వాక్యంలో చూపించాలిగా పాస్టర్ గారు అని మీరు అడగొచ్చు. దేవునికి స్తోత్రం. చూడండి 58వ అధ్యాయం కీర్తనల భాగం 58వ అధ్యాయం 8వ వచనం కూడా చదివి సాయం చేయండి. 8వ వచనం కూడా చదివితే మనకు అక్కడ కనపడుతుంది. కీర్తన 58 కీర్తనల భాగం 8 56:8 సారీ 56:8. నా సంచారములను నువ్వు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు అవి నీ కవిలలో కనబడును కదా. నా సంచారములను నువ్వు లెక్కించి ఉన్నావు. దావీదు గారు రాస్తున్నటువంటి కీర్తన భాగం ఇది. సంచారములంటే ఆయన తిరిగే ప్రదేశాలన్నీ లెక్కిస్తున్నాడట దేవుడు. అంటే ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు అన్నది. తర్వాత నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి. అంటే నేను తిరిగే ప్రదేశాన్ని నువ్వు చూస్తున్నావు నాయన. అదేవిధంగా నేను ఎంత కన్నీళ్లు గారుస్తున్నానో ఒక బుడ్డిని పెట్టి ఉంచాడట దేవుడు. దేవునికి స్తోత్రం. అంటే ఈ సంచారములలో అనగా ఈ అరణ్యము నుంచి ఆ అరణ్యానికి, ఈ కొండ నుంచి ఆ కొండకి, అరణ్యములో మరి దావీదు గారు తిరిగినటువంటి తిరుగుడు మామూలు తిరుగుడు కాదు. సౌలు గారు ఆయన్ని ఇబ్బంది పెడుతూ ఉంటే, సౌలు గారు ఆయన చంపటానికి చూస్తూ ఉంటే ఆయన తిరుగుతా ఉన్నాడు. ఆ అరణ్యానికి ఈ అరణ్యానికి దాచుకోవటం, ఆ కొండలో ఆ గుహలో ఆయన సంచారం చేస్తూ తిరుగుతూ ఉంటే తిరుక్కుంటూ ఏడవటమేనట. దేవునికి స్తోత్రం. నా సంచారములను నీ లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి. దేవునికి స్తోత్రం. అంటే నేను ఎంత కన్నీరు గార్చానో దేవుడట. ఒక విశ్వాసి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటే పిల్లారా ఒక బాటిల్ పెడతాడట. దేవునికి స్తోత్రం. అది 20 లీటర్ల బాటిల, లేకుంటే 100 లీటర్ల బాటిల, లేకుంటే లీటర్ బాటిల, లేకుంటే చిన్న బుడ్డ. మనం ఎలాంటి బాటిల్ని మనం పెట్టుకుంటున్నాం పక్కన, రోజుకి ఎంత కన్నీరు కారుస్తున్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఒక విశ్వాసకి మనం ఎంత కన్నీరు కారుస్తున్నాం. మరి సందకాడ మొదలైంది ప్రార్థన, యాకోబు ప్రార్థన. తెల్లవారేంత వరకు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూనే ఉన్నాడు, బతిమిలాడుతూ ఉన్నాడు. బ్రతిమిలాట ప్రార్థన. దేవునికి స్తోత్రం. బతిమిలాడుతూ ఉన్నాడు. ఏంటి అంటే ఆయన ఒకటే చేశాడు, నువ్వు నన్ను ఆశీర్వదించు. ఆశీర్వాదం లేదా? ఆశీర్వదించే పంపించాడు కదండి. ఆశీర్వదించలేదా? ఆయనకి గొర్రెలు, మేకలు, ఎద్దులు, ఒంటెలు, గాడిదలు, కావలసినటువంటి మేకలు అన్ని గొర్రెలు మందలు ఉన్నాయి కదా, పిల్లలను కూడా ఇచ్చాడు కదా. ఇంకా ఆశీర్వాదం ఏంటి? దేవునికి స్తోత్రం. ఇంకా ఆశీర్వాదం ఏంటండి? నా పిల్ల తరాల వరకు నాకు ఆశీర్వాదం కావాలా, అది ప్రార్థన. నా కుటుంబం అంతా ఆశీర్వదించబడాలా. నాకు ఎంతమంది పిల్లల్నిచ్చావు? 12 మంది సంతానమునిచ్చావు, 13 మంది సంతానమునిచ్చావు. దేనితో పాటు ఈ 13 మంది సంతానాన్ని నాకు అనుగ్రహించావు కదా. ఈ పిల్లలందరినీ కూడా దీవించవా? నువ్వు నన్ను ఆశీర్వదిస్తే నాకు ఐశ్వర్యం వస్తుంది, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే నాకు దీవెన వస్తుంది, నువ్వు ఆశీర్వదిస్తే మా మామగారు వచ్చి నన్ను మరి నాకు హాని చేయడు, సమాధాన పడతాడు. నువ్వు ఆశీర్వదిస్తే 400 మందితో వస్తున్నటువంటి నా అన్నగారు నాతో వచ్చి ముద్దు పెట్టుకుంటాడు. నన్ను నువ్వు ఆశీర్వదించు. ఇది
తరతరాల వరకు ఆశీర్వాదం అనమాట. ఎంత తెలివి కలిగినటువంటి ప్రార్థన! ఈ ప్రార్థన నువ్వు ఎప్పుడన్నా చేశావా? తెలివితో ప్రార్థన, వివేకముతో ప్రార్థన, వివేకముతో ప్రార్థన చేయాలి. ఏదో ఒట్టొట్టు ప్రార్థన కాదండి. దేవునికి స్తోత్రం. హన్నా అనేటువంటి స్త్రీ తన ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించినటువంటి ప్రార్థన చేసింది. తన ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించింది. ఈ యొక్క యాకోబు వివేకముతోటి ప్రార్థన చేస్తున్నాడు. అన్ని కలిగి ఉండి కూడా మనం ఏం కావాలని కోరుకుంటామంటే ఇల్లు కావాలి కదా, మనకి జాబులు కావాలి, మరి ఇంకా కుటుంబంలో ఆశీర్వాదం కావాలి, లోటు లేకుండా కావాలి, ఇది కోరుకుంటాం. కానీ అవన్నీ ముందే కోరుకొనడం, అవన్నీ పొందుకొనడం, అవన్నీ వచ్చినాయి ఆయనకి. ఎవరికి? యాకోబుకి. నా పిల్లలు ఎప్పటికీ దీవించబడాలి, 12 మంది సంతానం, అందులో ఎవరు తక్కువ చేయబడద్దు. హల్లెలూయా! ఎంత గొప్ప ప్రార్థన! ఇది తెలివి కలిగినటువంటి ప్రార్థన. నా కుటుంబం దీవించబడాలి, నా పిల్లలు దీవించబడాలి. పిల్లల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి ఏదో చేయటం కాదండి, కన్నీరు కారుస్తూనే ఉండాలి, కన్నీరు కారుస్తూనే ఉండాలి. వాళ్ళ గురించి, వాళ్ళ భవిష్యత్తు విషయమై తల్లులుగా, తండ్రులుగా మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. వాళ్ళ భవిష్యత్తు ఏంటి ప్రభువా, పిల్లల యొక్క భవిష్యత్తు ఏంటైనా, వాళ్ళ యొక్క జీవితం ఏంటి ప్రభువా అనేసి మనం చేస్తూనే ఉండాలండి. నేనైతే చేస్తూనే ఉన్నాను. దేవునికి ఇష్టం, మీరు కూడా చేయండి. ప్రభు దగ్గర అడగండి. ప్రభు దగ్గర ఖచ్చితంగా దేవుడు జవాబునిచ్చేటువంటి దేవుడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు మనుషులతో పోరాడి గెలిచావు, నువ్వు దేవునితో పోరాడి. అంటే యాకోబు చేసింది కొట్లాట, నాది కొట్లాట కాదు. ఆయన కాళ్ళు పట్టుకున్నాడు, ఆయన కాళ్ళు పట్టుకొని దేవుని కాళ్ళు పట్టుకున్నాడు, దొరికించుకున్నాడు గట్టిగా. ఏది బురద అంటే తెలుసా అండి? బురదలో ఒక బురద మట్టను పట్టుకున్నట్టుగా. నేను బాగా చేపలు పట్టేవాడిని చిన్నప్పుడు. చెరువు ఉంది మాకు, చెరుమారం ఖమ్మంలో చెరువు ఉంది. ఆ చెరువులో బురద ఉండేది. బురదలో బురద మట్ట దొరికేయండి. అందులో బురదలో చేయి పెడితే దానికి బురదలో చేయి పెట్టగానే తోక దొరికింది అనుకోండి, ఒట్టిగా జారిపోయేది. తల దొరికింది అనుకోండి, గట్టిగా పట్టుకునేది. దేవునికి స్తోత్రం. అబ్బా దొరికిందని ఇట్లా తీసి బయటికి తీసేది. అంటే యాకోబు చేసినటువంటి ప్రార్థన, మరి బురదలో ఒక బురద మట్టను ఏ విధంగా అయితే తలబట్టుకొని బయటికి తీస్తామో ఆ విధంగా మరి వివేకవంతమైనటువంటి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. వివేకవంతమైన ప్రార్థన, తెలివి కలిగినటువంటి ప్రార్థన. దేవునికి స్తోత్రం. నీ పూర్ణ హృదయముతోటి, నీ పూర్ణ ఆత్మతోటి, నీ పూర్ణ వివేకముతోటి, నీ పూర్ణ బలం. దేవునికి స్తోత్రం. ఇంకా బలాన్ని గురించి చెప్తే చాలా టైం పట్టిద్ది, మనకు టైం అయిపోయింది. కాబట్టి పిల్లారా, మనము వివేకవంతమైనటువంటి ప్రార్థన చేయాలి. యాకోబు వివేకవంతమైనటువంటి ప్రార్థన చేశాడు. 12 మంది కుమారుల్లో ఎవరైనా తప్పిపోయారా? ఎవరూ తప్పిపోలేదండి. హల్లెలూయా! యాకోబు చేసిన ప్రార్థన, ఎబ్బోకరేవు దగ్గర యాకోబు చేసినటువంటి ప్రార్థనకి ఒకవేళ కుటుంబాలు కొంచెం అతలా కుతలా అయినా కానీ నువ్వు చేసేటువంటి కన్నీటి ప్రార్థన వ్యర్థం కాదు. నీ పిల్లల గురించి నువ్వు కార్చేటువంటి కన్నీటి ప్రార్థన వ్యర్థం కాదు. మరి అన్నీ ఉన్నాయి కదా, ఇంకెందుకు కన్నీరు గార్చాడు? ఇంకెందుకు వాళ్ళ గురించి ప్రార్థన చేశాడు? ఆర్థికంగా మంచిగానే ఉన్నాడు కదా, మరి ఆయనకు కావలసినటువంటి మరి అన్నీ ఉన్నాయి, వెండి బంగారం అన్నీ ఉన్నాయి కదా, ఎందుకు ఇంకా కన్నీరు ఎందుకు గార్చాల్సిన పని వచ్చింది? మనం ఆర్థికంగా ఉంటే సెటిల్మెంట్ అనుకుంటాం. కాదు 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 పిల్లరా, పిల్లల విషయమే ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేయాలి. యాకోబుని బట్టి నేర్చుకోవాలి మనం. బైబిల్ గ్రంథములో రాయబడినటువంటి యాకోబుని గురించి మరి ఆయన మరి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. మరి దావీదు గారు కూడా ఏమంటున్నాడు? నా సంచారములను నువ్వు లెక్కించి ఉన్నావయ్యా, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో ఏమంటున్నాడండి? నీ కవిలలో కనబడిన కదా. అంటే దేవుడు మన కన్నీటినట బుక్కులో రాసుకుంటాడట. హల్లెలూయా! ఎంత గొప్ప మాట రాపిచ్చాడండి. మన కన్నీటి బొట్లు మరి దేవుని దగ్గర
వ్యర్థంగా పోవట. మనం కన్నీరు గార్చినప్పుడు ఆ కన్నీటి బొట్లని దేవుడు వ్యర్థం చేయడట. హల్లెలూయా. అంటే ఈ వాక్యాన్ని బట్టి ప్రియులారా, మన సంఘాన్ని దేవుడు గొప్పగా చేయబోతున్నాడని నేను ఇప్పుడు నమ్ముతున్నాను. హల్లెలూయా. ఎందుకంటే కన్నీరైతే కారుస్తున్నానండి ప్రభు సన్నిధిలో. ఇంకెంతకాలం అయ్యా, ఇంకెంతకాలం ప్రభువా? నలుగురితోటి, ముగ్గురితోటి, 10 మందితోటి ఎంతకాలం ప్రభువా? అయితే నా కన్నీటికి ప్రతిఫలం త్వరలో రాబోతుందన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. మీ కన్నీరు కూడా మరి దేవుని దగ్గర విడవండి. మీ కుటుంబం విషయమే ప్రార్థన చేయండి. యాకోబు చేసింది ఎవరి గురించి అండి? తన గురించే. నువ్వు నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించాను నువ్వు ప్రార్థన చేస్తే చాలు, నీ ఆశీర్వాదం నీ కుటుంబానికి అంతకొస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నువ్వు ఆశీర్వదించబడితే కుటుంబానికి అంత ఆశీర్వాదమే. దేవునికి స్తోత్రం. అవునా కాదండి? చూడండి, ఆశీర్వాదం గురించి ఇంకొక 2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. దినవృత్తాంతములో, మొదటి దినవృత్తాంతములో 10వ అధ్యాయము 27వ వచనం. మొదటి దినవృత్తాంతములు 17:27. 17:27. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదింప అనుగ్రహించి ఉన్నావు. యెహోవా, నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి. హల్లెలూయా. ఇక్కడ దావీదు గారు చేస్తున్నటువంటి ప్రార్థన, నా కుటుంబాన్ని, నా పిల్లలను నువ్వు ఆశీర్వదించు కదండి. మళ్ళీ చదువునానా? ఇప్పుడు నీ దాసుని సంతతిని నిత్యము నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా. అది నేనైతే ఈ ప్రార్థన చేశానండి. దేవునికి స్తోత్రం. నా సంతానం నిత్యము నీ సన్నిధిలో ఉండాలా ప్రభువా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నా సంతానం అంటే నా శారీరక సంతానం మాత్రమే కాదు, నేను కన్న పిల్లలు, ఆత్మీయంగా నేను కన్న పిల్లలందరూ కూడా ఆ విధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. నిత్యము నీ సన్నిధిలో ఉండాలా, నిత్యము నీ సన్నిధిలో ఉండాలా. యెహోవా, నువ్వు ఆశీర్వదించిన ఎడలా అది ఎన్నటికి ఆశీర్వదించబడి ఉండను. దేవునికి స్తోత్రం. దేవుడు ఆశీర్వదిస్తే ఇది. మరి ఇప్పుడు దినవృత్తాంతాల్లో దావీదు గారికి దేవుడు రివీల్ చేశాడు. మరి అప్పుడు కూడా అదే ఆత్మదేవుడు నువ్వు ఇట్లను ప్రార్థన చేయని ఆయనకి, యాకోబుకు కూడా ఆజ్ఞాపించాడు. అందుకోసమే ఆయన ఆత్మతోటి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. మనం చేసేటువంటి ప్రార్థన ప్రియులారా ఆత్మతోటి మనం చేస్తూ ఉంటాం. పరిశుద్ధాత్మ లేకుంటే మనం ప్రార్థన చేయలేం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఉచ్చినంప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడని మరి రోమీయులకు రాసిన పత్రిక 8:26లో దేవుడు చెప్పాడు. కాబట్టి మనం ప్రార్థన చేస్తున్నామంటే అది ఆత్మతోటే చేస్తున్నామని అర్థం. దేవునికి స్తోత్రం. మరి యాకోబుతోటి మరి పలికించినటువంటి దేవుడు ఆ తర్వాత మరి దావీదుతో కూడా పలికించాడు. దేవునికి స్తోత్రం. మన యొక్క ప్రథమ స్థానం ఎవరు ఉండాలండి? దేవుడే ఉండాలి. దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో అది అమెరికాలో మనకు బాగా వైరల్ అవుతున్నటువంటి న్యూస్ మనకు బాగా తెలుసండి కదా. లాస్ ఏంజల్స్లో మరి జనవరి 5-6 తారీఖుల్లో కదా మరి దేవుని పేరు కూడా రాశారట, గాడ్ కదా. మరి 3 పేర్లు ఉన్నాయి, కింద గాడ్ ఉంది. గాడికి వాళ్ళు ఇచ్చినటువంటి మార్క్స్ ఏందండి? 0 మార్క్స్ ఇచ్చారు. అంటే దేవుణ్ణి నమ్మరు అనమాట వాళ్ళు ఎవరు అని అంటే మరి హాలీవుడ్లో జరిగేటువంటి ఒక ఫంక్షన్లో, గొప్ప ఫంక్షన్లో, గోల్డెన్ గ్లోబ్ హాలీవుడ్ ఫంక్షన్లో, అవార్డ్స్ ఇచ్చేటువంటి ఫంక్షన్లో మరి జనవరి 25 ఈ సంవత్సరమే జనవరి 5-6 తారీఖుల్లో జరిగినటువంటి ఆ ఫంక్షన్లో అవార్డులు
గ్రహీతలందరూ కూడా మరి మీ మార్క్స్ ఎవరికి ఇస్తారు అని అంటే కొందరికి ఇచ్చారు. దేవుని దగ్గరకు వచ్చేసరికి పిల్లారా 0 మార్క్స్ ఉన్నాయట. అంటే దేవుణ్ణి పట్టించుకొని వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉంటారండి? మరి లాస్ ఏంజెల్స్లో ఉంటారు. వాళ్ళందరూ కూడా కోటీశ్వర్లట. ఆ ప్రదేశం అంతా కోటీశ్వర్ల ప్రదేశం. దేవునికి స్తోత్రం. దేవునికి 0 మార్క్స్ ఇచ్చారు వాళ్ళు. అయితే అది ఆ అవార్డు ఫంక్షన్ జరిగిన 48 గంటల్లోనే మరి ఆ యొక్క అమెరికాలో వచ్చేటువంటి కారు చిచ్చు మరి అగ్ని వర్షం కురిచింది. దేవునికి స్తోత్రం. ఒక్క కుటుంబమే రక్షించబడదట. దేవునికి స్తోత్రం. ఒకటే కుటుంబం రక్షించబడదట. వాళ్ళు నిజమైన క్రైస్తవులు. మిగతా వాళ్ళందరూ బాగా 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు మొత్తం ఆస్తులన్నీ ధ్వంసం చేయబడ్డాయి. దేవునికి స్తోత్రం. దేవునికి స్థానం ఇవ్వలేదు వాళ్ళు. దేవునికి కనీస స్థానం ఇవ్వలేదు. ఇవ్వాల్సిన స్థానం ఇవ్వలేదు. మేము దేవుణ్ణి తీసేస్తున్నాం. దేవుని హేళన చేశారట. దేవుని పేరు రాశారాడ. గాడికి ఎంత ఇవ్వాలన్నది 0 మార్క్స్ ఇచ్చారట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎందుకు దేవుడు అక్కడే జరిగించాడు ఈ కార్యాన్ని అంటే పిల్లారా, ప్రపంచంలో ఆధిపత్యం కలిగినటువంటి దేశం ఏంటండి? అమెరికా దేశం కదా. అంటే ప్రపంచంలో మరి ఆర్మీ ఉన్న దేశం, పెద్ద ఆర్మీ ఎవరికి ఉందంటే వాళ్ళకే ఉంది. రక్షణ దళం అన్నది వాళ్ళకే. ఇక వాళ్ళకు మించినటువంటి రక్షణ దళం ఏడాలేదు ప్రపంచంలో. దేవునికి స్తోత్రం. వాళ్ళకు ఉన్నటువంటి సంపద ప్రపంచంలో ఎవరికి లేదు. దేవునికి స్తోత్రం. వాళ్ళకున్నటువంటి గోల్డ్ ఏదైనా కానీ, వాళ్ళకున్న జ్ఞానం వేరే వాళ్ళకి ఎవరికీ లేదు. దేవునికి స్తోత్రం. అంటే ఆ దేశాన్ని దేవుడు అట్లా ఆశీర్వదించాడు. అయితే పిల్లారా, వాళ్ళు దేవునికి ప్రథమ స్థానం ఇవ్వలేదు కాబట్టి దేవుడు ఏం చేశాడండి? 48 గంటల్లో తిరక్కముందే అసలు కోటీశ్వర్లు, కోట్లు అధిపతులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిరస్రాయులుగా మరి అయిపోయారు, చనిపోయారు. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లారా, మరి మనకిప్పుడు ప్రత్యక్షంగా జరుగుతున్నటువంటి సంఘటనలను బట్టి పిల్లారా, మన జీవితాల్లో దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. భక్తులందరూ కూడా ఇచ్చారు. బైబిల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి మరి వర్ధిల్లారు. మనకి ఈ లోకములో ఎంత ఇచ్చినా ఈకొన్నా కానీ పిల్లారా, పరలోకములో స్థానమును మరి ఖచ్చితంగా మనం కోరుకోవాల్సిందే, ప్రభు దగ్గర అడగాల్సిందే. మనము ఈ లోకంలో గనులమే, పరలోకంలో కూడా గనులమే. కాబట్టి ఈ లోకంలో తోకలం కాదండి. దేవునికి స్తోత్రం. నేను తోకగా ఉంటాను ప్రభు అని కోరుకోవద్దు. మనం తలనమే. ఎందుకంటే ఆయన బిడ్డలం, ఆయన కుమారులం, ఆయన కుమార్తెలం. మనము తలలంగానే దేవుడు ఉంచుతాడు. కాబట్టి ఈ లోకంలో మనం తలలమే, పరలోకంలో మనకి ప్రథమ స్థానమే. అక్కడ మంచి సీట్లలో మనం కూర్చుందాం. అలాంటి కృప దేవుడు. ఆయనకు ప్రథమ స్థానం ఇద్దాం. ఆయన్నే ముందు పెడదాం. ప్రతి విషయంలో ఆయన ముందు పెడదామండి. ఖచ్చితంగా దేవుడు మనలందరినీ కూడా దీవిస్తాడు. మరి ప్రతి విషయంలో మరి ఉదాహరణకి పిల్లారా, మరి మన్రాస్పల్లిలో ఒక ఇల్లు కట్టారు మనోళ్ళు, బుజ్జి, జయమ్మ, మరి వెంకన్న గారు. వాళ్ళు మన దగ్గరకు వచ్చేవాళ్ళే. ప్రతి విషయంలో వాళ్ళు ప్రార్థన చేపించే విషయంలో, ప్రతి విషయంలో ఒకవేళ నేను అందుబాటులో హైదరాబాద్లో ఉన్నా, అక్కడ వాళ్ళ దగ్గర లేకపోయినా కానీ ఫోన్ చేసి కరెంటు స్విచ్ చేయడానికి కూడా నాకు ఫోన్ చేసి వాళ్ళు మంచి ఇల్లుని కట్టారు. దేవునికి స్తోత్రం. మొన్నే ప్రార్థన జరిగింది. ఆడ మంచి ఇల్లుని దేవుడిచ్చాడు. మరి వాళ్ళ కుమారుడు కూడా ఎస్ఐ కదా. మరి దేవుడు అంటే ప్రతి విషయంలో అదే నేను చెప్పాను అక్కడ వాక్యంలో, మరి దేవునికి ప్రథమ స్థానం ఇస్తే దేవుడు మనల్ని ప్రథమంగా ఉంచుతాడు. దేవునికి ప్రథమ స్థానం అంటే ఆ దైవజనులు అంటే వాళ్ళు స్విచ్ చేయడానికి కూడా కిషోర్ ఏం చేసిందంటే, అయ్యగారు ప్రార్థన చేయండి, కరెంటు స్విచ్ చేస్తున్నాను. నాకు ఆశ్చర్యం వేసింది. అది వేసుకోవచ్చు కదా ప్రార్థన చేసుకొని. మరి వాళ్ళు కోరుకున్నారు. దేవునికి స్తోత్రం. అంటే దేవునికి ప్రథమ స్థానం అట్లా ఇచ్చినప్పుడు దేవుడు మనల్ని కూడా దీవిస్తూ ఉంటాడు. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఒక పాట పాడుకుందామండి. మరి కానుకలు సమర్పించి చివరి